తెలుగు మెథడాలజీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్. తెలుగు భాషకు ఎన్ని ప్రాతిపదిక భాషా నైపుణ్యాలు గుర్తించారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 9. తెలుగు భాషకు 9 ప్రాతిపదిక భాషా నైపుణ్యాలను గుర్తించారు. నెక్స్ట్, తరగతి వారీగా 9 సామర్థ్యాలు ఎన్ని ఉపసామర్థ్యాలుగా విడగొట్టబడ్డాయి? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 16. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 19. తరగతి వారీగా 9 సామర్థ్యాలు 19 ఉపసామర్థ్యాలుగా విడగొట్టబడ్డాయి. నెక్స్ట్, 1 నుండి 5వ తరగతి వరకు ఎన్ని ఉపసామర్థ్యాలున్నాయి? ఆప్షన్ ఏ 171, ఆప్షన్ బి 95, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 120. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 95. 1 నుండి 5వ తరగతి వరకు 95 ఉపసామర్థ్యాలున్నాయి. నెక్స్ట్, విద్యార్థులు సాధించిన స్థాయిని పరిశీలించుటకు ఏ పద్ధతి ఉపయోగపడును? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రశ్న పద్ధతి, ఆప్షన్ సి రేటింగ్ పద్ధతి, ఆప్షన్ డి 1 మరియు 3. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేటింగ్ పద్ధతి. విద్యార్థులు సాధించిన స్థాయిని పరిశీలించుటకు రేటింగ్ పద్ధతిని ఉపయోగపడును. నెక్స్ట్, 90% నుండి 100% సాధించిన విద్యార్థులు. ఆప్షన్ ఏ ప్రతిభావంతులు, ఆప్షన్ బి చాలా బాగు, ఆప్షన్ సి బాగు, ఆప్షన్ డి సగటు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రతిభావంతులు. 90% నుండి 100% సాధించినటువంటి విద్యార్థులు ప్రతిభావంతులు. నెక్స్ట్, చాలా బాగు విద్యార్థుల శాతం. చాలా బాగు విద్యార్థుల శాతం. ఆప్షన్ ఏ 95% నుండి 85%, ఆప్షన్ బి 80% నుండి 89%, ఆప్షన్ సి 70% నుండి 79%, ఆప్షన్ డి 60% నుండి 69%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 80% నుండి 89%. చాలా బాగు విద్యార్థుల శాతం 80% నుండి 89%. నెక్స్ట్, బాగు విద్యార్థుల శాతం. ఆప్షన్ ఏ 70% నుంచి 79%, ఆప్షన్ బి 60% నుండి 59%, ఆప్షన్ సి 50% నుండి 59%, ఆప్షన్ డి 40% నుండి 49%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 70% నుండి 79%. బాగు విద్యార్థుల శాతం 70% నుండి 79%. నెక్స్ట్, 60 నుండి 69% సాధించిన విద్యార్థులు. ఆప్షన్ ఏ ప్రతిభావంతులు, ఆప్షన్ బి ఉన్నత ప్రతిభావంతులు, ఆప్షన్ సి చాలా బాగు, ఆప్షన్ డి సగటు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సగటు. 60 నుండి 69% సాధించినటువంటి విద్యార్థులు సగటు విద్యార్థులు. పూర్తిగా వెనకబడిన వారు. ఆప్షన్ ఏ 40% కన్నా తక్కువ, ఆప్షన్ బి 50% కన్నా తక్కువ, ఆప్షన్ సి 30% కన్నా తక్కువ, ఆప్షన్ డి 45% కన్నా తక్కువ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 30% కన్నా తక్కువ. పూర్తిగా వెనకబడిన వారు 30% కన్నా తక్కువ. నెక్స్ట్, విద్యార్థుల ప్రగతిని ఖచ్చితంగా మదింపు చేయునది. ఆప్షన్ ఏ కనీసం, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి స్థాయి, ఆప్షన్ డి కనీస అభ్యసన స్థాయిలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కనీస అభ్యసన స్థాయిలు. విద్యార్థుల ప్రగతిని ఖచ్చితంగా మదింపచేయునది కనీస అభ్యసన స్థాయిలు. నెక్స్ట్, విద్యార్థులు సాధించిన సామర్థ్యాలు అత్యున్నత స్థాయికి చేరినప్పుడు ఆ భావనను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ నిపుణత్వం, ఆప్షన్ బి అలసత్వం, ఆప్షన్ సి ఉత్సాహం, ఆప్షన్ డి ఆనందం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిపుణత్వం. విద్యార్థులు సాధించిన సామర్థ్యాలు అత్యున్నత స్థాయికి చేరినప్పుడు ఆ భావనను నిపుణత్వం అని పిలుస్తారు.
విద్యార్థులు సాధించిన స్థాయిని పరిశీలించుటకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ చర్చా పద్ధతి, ఆప్షన్ బి ప్రశ్న పద్ధతి, ఆప్షన్ సి రేటింగ్ స్కేలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేటింగ్ స్కేలు. విద్యార్థులు సాధించిన స్థాయిని పరిశీలించుటకు రేటింగ్ స్కేల్ పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, గరిష్ట ప్రణాళిక వీరిని దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తారు. ఆప్షన్ ఏ కనిష్ట మందమతులు, ఆప్షన్ బి గరిష్ట మేధావంతులు, ఆప్షన్ సి సరాసరి ప్రజ్ఞ గలవారు, ఆప్షన్ డి సామాన్య తెలివి గలవారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గరిష్ట మేధావంతులు. గరిష్ట ప్రణాళిక గరిష్ట మేధావంతులను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తారు. సో టీచర్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.